అంటే కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత అంటే మాలాంటి చాలా మంది జర్నలిస్టులకు కూడా మీరు సపోర్ట్ చేసిరు. ఇక్కడ సోషల్ మీడియా కానీ బిహైండ్ చాలా మందికి కూడా మీరు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఏంటి, ఎందుకు సపోర్ట్ చేయాలి మాకు? అంటే అదే ఇప్పుడు జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి నాకు పార్టీ ద్వారా కావచ్చు, బయట ఒక ఫ్రెండ్ నాకు మాత్రమే. శంకర్ కావచ్చు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు సరిత కావచ్చు, బియాండ్ ద పార్టీ వీళ్ళకి మేము హెల్ప్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఇవి. అంటే మనము చట్టం ఒకటి క్లియర్గా చెప్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది క్లియర్గా చాలామందికి తెలియదు. వైఆర్ టీవీ ద్వారా నేను చెప్తున్నా, రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ప్రశ్నించడం, ప్రజా ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్ట్ కావచ్చు, సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, వాళ్ళ మీద కేసులు నమోదు చేయొద్దని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అని క్లియర్గా చెప్తుంది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు. ఆ విషయాన్ని పక్కన పెడుతూ ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఫాల్స్ కేసులు బుక్ చేస్తుంది. ఈ మధ్యలో నాకు తెలిసి ఏ జర్నలిస్ట్ కూడా ఫోర్జరీ చేయడండి, ఫోర్జరీ కేసులు బుక్ చేస్తున్నారు. ఏ జర్నలిస్ట్ కూడా క్రిమినల్ కాన్స్పిరసీ చేయడు. జస్ట్ ప్రజా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వరకు మాత్రమే జర్నలిస్టులు చేస్తున్న పని. ఇప్పుడు మీరు కావచ్చు, చాలామంది మీ తోటి జర్నలిస్టులు కావచ్చు. అలాంటి సందర్భంలో అక్రమ కేసులు మీ మీద పెడుతున్నప్పుడు నిజంగా మీరు వెళ్తున్న వే రాంగ్ అయినప్పుడు మాత్రం నేను ఇన్వాల్వ్ కాను ఆ విషయంలో. రంజిత్ అనే వ్యక్తి ప్రాపర్గా వెళ్తున్నాడు, ప్రాపర్గా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు. నాలాంటి వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకు అంటే ఒక ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలంటే ప్రభుత్వం సమస్యలను, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను మేము వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా స్వతహాగా కూడా వ్యక్తిగత కక్షలా అనిపించట్లేదా? ఎందుకంటే మీరు లాయర్గా చూస్తున్నారు అంటే 100%. ఇప్పటివరకు మేము బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాకుండా బయట కేసులు కూడా చూసిన సందర్భంలో కంప్లైంట్ ఇవ్వడం కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు. అంటే కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నారు, ఏం కావాలని ఇస్తున్నారో పోలీసులకు కూడా అర్థమవుతలేదు. నిజంగా ఇప్పుడు ఇస్తున్నా అంటే 11 months నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయిన ఎఫ్ఐఆర్లు కావచ్చు, కంప్లైంట్స్ కానీ మనం చూసుకుంటే ఏ ఎఫ్ఐఆర్ కూడా ఇన్వెస్టిగేషన్ దశలోనే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా క్లోజ్ అయ్యే కేసులు. ఓకే, కానీ క్లోజ్ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. నమోదు చేయడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది క్లియర్గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఈ కేసులన్నీ క్వాష్లో కావచ్చు, ట్రయల్లో కావచ్చు పోయే కేసులే. తర్వాత మాలిసియస్ ప్రాసిక్యూషన్ అని ఉంటుంది. ఆ ప్రాసిక్యూషన్ ప్రకారం ఐఓ మీద, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారము, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ రూల్ ప్రకారము పరువు నష్టం దావా కూడా వేయవచ్చు. నెక్స్ట్ మేము చేయబోతే అదే, ఇప్పుడు ఏదైతే కేసులు చేస్తున్నామో అక్విడల్ అయిన తర్వాత మాలిసియస్ ప్రాసిక్యూషన్ వేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుంచి పరువు నష్టం కట్టేలాగా చేపిస్తామని. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫాల్స్ కేసులో మొదటగా మీరు వాదించిన కేసు ఏంటి? క్రిషాంక్ కేసు అండి. క్రిషాంక్ కేసు ఏం జరిగింది ఆ కేసులో? అసలు సింపుల్గా చెప్తున్నాను, నేను క్రిషాంక్ కేసు చేసినందుకు నిజంగా అండి, ఈరోజు నేను ఫార్మా రైతులు క్రిషాంక్ అంటే బియాండ్ ద పార్టీ, క్రిషాంక్ నాకు యూనివర్సిటీ నుంచి నాకు ఫ్రెండ్, ఇద్దరము క్లోజ్ ఫ్రెండ్స్, అసోసియేట్స్ ఓయూలో ఉన్నప్పుడు. అప్పుడు ఉద్యమం కేసులు కూడా క్రిషాంక్ ఆన్ రికార్డుగా దాదాపు 15-20 కేసులు నేను మొత్తం కేసులు ఇప్పటివరకు నేనే చేస్తున్నా. పార్టీలకు సంబంధం లేదు, మీరు అన్నారు కదా. క్రిషాంక్ రేపు ఏ పార్టీలకైనా, ఏ పార్టీలోనూ ఎక్కడున్నా క్రిషాంక్ కేసులు మాత్రం నేనే చేస్తా. ఆయన నా కేసులో ఆ బాండింగ్ అనేది ఏర్పడ్డది. ఇక్కడ క్రిషాంక్ గారిని ఓయూ హాస్టల్కి సంబంధించిన ఇష్యూ, లాస్ట్ ఇయర్ వాటర్ లేవు అని రేవంత్ రెడ్డి గారు ఏదో ట్వీట్ పెట్టారు. వాటర్ ఉన్నవి, జస్ట్ వెకేషన్ అని చెప్పి అప్పుడు వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ని క్రిషాంక్ షేర్ చేయడం జరిగింది. క్రిషాంక్ షేర్ చేయడం తప్పు ఎట్లా అవుతుంది, రేవంత్ రెడ్డి చేయడం రైట్ ఎట్లా అవుతుంది? దిస్ ఈజ్ ఫేక్, దిస్ ఈజ్ ఒరిజినల్ అని క్రిషాంక్ షేర్ చేయడం జరిగింది. ఓకే, ఆ షేర్ చేసిన దాని మీద అది క్రిషాంక్ ఫ్యాబ్రికేట్, మీకు అన్నారు ఇంత 336 అనేది కొత్తగా ఫోర్జరీ సెక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. క్రిషాంక్ ఫోర్జరీ చేసిన కేసు కాదు, లాస్ట్ ఇయర్ వార్డెన్ ఇష్యూ చేసిన సర్కిల్ని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద క్లియర్. లాస్ట్ ఇయర్ వాటర్ ప్రాబ్లం లేదు, అప్పుడు అదేది హాస్టల్స్ మెస్కి హాలిడేస్ సందర్భంలో వాళ్ళ స్టూడెంట్స్కి మేము లీవ్ ఇస్తున్నామని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన షేర్ చేసిన దాంట్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఫేక్, దిట్ ఈస్ రాంగ్ అని పెట్టాడు. నిజంగా ఏది ఫేక్, ఒరిజినల్? నిజంగా క్రిషాంక్ పెట్టిందే ఫేక్ అనుకుంటే, రేవంత్ రెడ్డి గారు పెట్టిందే ఫేక్ అనుకుంటే, ఆ 2 డాక్యుమెంట్స్ని FSLకి పంపించాలి, ఫోరెన్సిక్స్ ల్యాబ్కి పంపిస్తే దిస్ ఈజ్ ఒరిజినల్, దిస్ ఈజ్ ఫేక్. అది చేయరు. ఎందుకు చేయరంటే క్రిషాంక్ పెట్టిందే ఒరిజినల్. అంటే క్రిషాంక్ ఈజ్ ఎ జెన్యూన్. నేను చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నా. క్రిషాంక్ ఏది చేసినా ఆయన ఇన్వెస్టిగేట్ చేసుకుంటాడు. ఒక డాక్యుమెంట్ని షేర్ చేస్తున్నా కానీ, ఒక న్యూస్ని పబ్లిష్ చేస్తున్నప్పుడు కానీ, ఒక మీడియాలో డిబేట్ చేస్తున్నప్పుడు కానీ క్లియర్గా దాని మీద పరిశోధించి దాని మీద ఇన్వెస్టిగేట్ చేసుకొని ప్రాపర్ డాక్యుమెంట్స్ రికార్డ్ తీసుకొని ఆయన మాట్లాడడం జరుగుతుంది. అది ఒక ఫ్రెండ్గా నాకు తెలుసు. కాబట్టి ఆ విషయంలో నేను క్లియర్గా క్రిషాంక్ తరఫున ఫైట్ చేయడం జరిగింది. కొంత ప్రభుత్వ ప్రెజరా ఏదో ప్రెజర్ తెలియదు, కొంత ఒక 10 days డిలే వల్ల ఆయనకు బెయిల్ రావడం జరిగింది. ఫస్ట్ కేసు ఫాల్స్ కేసు అంటే జడ్జి గారు ఏమన్నారు ఆ కేసు కోసం? జడ్జి గారి దగ్గర మేము ప్రొడ్యూస్ చేశాం.
ప్రాపర్ ఆ టైంలో ఏంటంటే జడ్జి గారికి నలుగురు జడ్జిలు మారడం జరిగింది. ఒక జడ్జి లీవ్లో ఉండడం, మళ్ళీ ఆయన ఉంటే కొత్త రావడం, ఇన్ఛార్జ్ వాళ్ళు వినడం, ఆర్డర్స్ పెట్టుకోవడం, అట్లా ఈ 10 days గ్యాప్ అనేది రావడం జరిగింది. జడ్జి గారి దగ్గర క్లియర్గా మేము చెప్పినాం, సార్ ఒకటే చెప్తున్నాము, క్రిషాంక్ షేర్ చేసినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో అదే సర్క్యులర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు వెకేషన్ హాలిడేస్ అన్న స్టూడెంట్స్ వాట్సాప్లలో షేర్ చేసుకున్న సర్క్యులర్ ఏదైతే వాట్సాప్ గ్రూప్లో ఉంటే అవన్నీ మేము పెన్ డ్రైవ్లో వేసి అవన్నీ డాటా తీసి జడ్జి గారి ముందు సబ్మిట్ చేయడం జరిగింది. మీరు క్లియర్గా చూడండి, ఇప్పటి సర్క్యులర్ ఆ సర్క్యులర్ మీరు క్లియర్గా చూడండి. అవసరం పడితే FSLకి మీరు ఫోరెన్సిక్స్ ల్యాబ్ కూడా మీరు పంపించవచ్చు. జడ్జి గారికి చెప్పిన తర్వాత దానికి ఆ విషయంలో జడ్జి గారు కొంతవరకు దాన్ని కన్విన్స్ అయిన తర్వాత జడ్జి గారు కండిషన్ బెయిల్ క్రిషాంక్ గారికి ఇవ్వడం జరిగింది. మొదటి కేసు క్రిషాంక్ది. ఇప్పుడు ప్రస్తుతం ఏ కేసు ఎండ్ అయింది అంటే ఫాల్స్ కేసులో? నిన్నటి వరకు దిలీప్ కొణతం గారిది. నిన్న రాత్రి దిలీప్ కొణతం గారిది కూడా దట్ ఈస్ ఏ ఫేక్. అంటే ఒకటని మనం ప్రజాస్వామ్యం ఉన్నామా తెలంగాణలో అనిపిస్తుంది ఒకసారి. జెన్యున్గా చెప్తున్నారు, ప్రజాస్వామ్యంలో వీఆర్ లివింగ్ ద అంటే ఉన్నమా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా అనేది. నిజంగా రంజిత్ గారు ఒకటే చెప్తున్నా, నేను మీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చిన, జెన్యున్గా మీ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ పోలీస్ అధికారి ఏం చేయాలి, అట్లీస్ట్ ఎంక్వైరీ చేయాలి. పోనీ ఎంక్వైరీ చేయకుండా మీ మీద FIR చేయాలి. ఓకే, ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇవ్వకుండా FIR చేయడం ఎంతవరకు? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద లా? దిలీప్ గారి మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఎవరు కన్ఫెషన్ చేయలేదు, ఆయన పేరు ప్రస్తావించలేదు. ఇంతకుముందు గౌతమ్ గౌడ్కి సంబంధించిన కేసులో ఆయన రిమాండ్ అయ్యారు, బయటకు వచ్చారు, స్టే ఉంది. ఇంకోటి కొణతం దిలీప్ గారికి సంబంధించిన 2317 అనే క్రైమ్లో హైకోర్టులో స్టే ఉంది. ఆయన వెళ్ళింది కూడా హైకోర్టు ఆర్డర్ పట్టుకొని సైబర్ క్రైమ్స్కి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ను కూడా వైలేట్ చేస్తూ వాళ్ళు అరెస్ట్ చూపించి రిమాండ్ తీసుకొచ్చినప్పుడు జడ్జి గారు ఏం చేస్తారండి? జడ్జి గారికి చెప్తాం కదా, మేము హైకోర్టులో స్టే ఉంది సార్, ఇది కూడా హైకోర్టు ఆర్డర్ ప్రకారమే సైబర్ క్రైమ్స్కి వెళ్ళడం జరిగింది. ఆయన వాళ్ళు తనని ఎలాంటి ప్రాపర్ రీజన్ లేకుండా, తనని అరెస్ట్ ఇంటిమేషన్ లేకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయమని మేము చెప్పడం జరిగింది. ఓకే, ఐఓ గారిని జడ్జి గారు కూడా క్లారిఫికేషన్ అడిగారు. ఏంటి అంటే మాకు హైకోర్టులో క్వాష్ ప్రొసీడింగ్స్ మా దగ్గరికి రాలేదు కాబట్టి మేము రిమాండ్ చేసినాం. అంటే పూర్తి స్థాయిలో అది కూడా ఫాల్స్ కేసు 100% అండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మీ మీద అయినా కేసే కావచ్చు, చాలా మిమ్మల్ని ఎవరో తిడితే ఆయన మీద మీరు కంప్లైంట్ చేయాల్సింది పోయి ఎవరో వచ్చి కంప్లైంట్ చేయడం, మిమ్మల్ని లోపలేసే ప్రయత్నం చేయడం, ఇదే వివరాలు మేము జడ్జి గారి దగ్గర చెప్పడం, జడ్జి గారు మళ్ళీ సేమ్ డే బెయిల్ ఇవ్వడం. అంటే ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పటి వరకు అడ్వకేట్ ప్రస్థానంలో చాలా వరకు కేసులు చేస్తుంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాదించుంటారు. కానీ ఒక నోటీస్ లేకుండా అంటే నక్కి దాక్కొని అంతమంది SOT పోలీసులను అరెస్ట్ చేసిన వీడియో చూస్తుండొచ్చు. దాన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే ఇక్కడ ఒకటే, మీరు అట్లీస్ట్ బాత్రూమ్ కూడా వెళ్ళకుండా అరెస్ట్ చేయడం అనేది కామన్, అంటే ప్రొసీజర్లో లాలో ఉన్నది. అందుకే నేను కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా లక్ష్మణ్ గారు కూడా చెప్పారు, జస్టిస్ లక్ష్మణ్ గారు కూడా, అట్లీస్ట్ అరెస్ట్ చేసే ముందు మీరు 41 ఫాలో కావట్లేదు, ఓకే వదిలేయండి, అట్లీస్ట్ అరెస్ట్ ఇంటిమేషన్. రంజిత్ని అరెస్ట్ చేస్తున్నాం, అట్లీస్ట్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ కానీ ఇవ్వాలి కదా. మీ కేసులో కాదు, ఏ కేసులో కూడా కనీసం ప్రాపర్గా అరెస్ట్ చేసిన ఇమ్మీడియట్గా అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. అంటే అందుకే లాను వైలేట్ చేస్తున్నారు. ఆ ఇష్యూని మేము హైకోర్టుకి కొన్ని కేసులలో తీసుకెళ్ళాము. మళ్ళీ కూడా ఆల్ కేసెస్ని బట్టి మేము హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేస్తాం. అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి, యువతకు, ఇక్కడ ఉండే పౌరులకు ఈ ప్రభుత్వం ఏం సందేశం ఇస్తుంది ఇలాంటి కేసులో? అంటే అందుకే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం. నిజంగా అది పెడితే యూత్కి నైపుణ్య శిక్షణ కేంద్రాలు పెట్టి వాళ్ళకి ఇస్తే చాలా మంచిదండి. అందుకే నేను ఏం చెప్తున్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కోచింగ్ సెంటర్లు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన సందర్భాలు ఉన్నాయి. కోచింగ్ సెంటర్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కోచింగ్ సెంటర్ ఫ్రీగా ఉచిత కోచింగ్ ఇచ్చారు. ఎంట్రన్స్ రాదు అంటే చూడండి మీరు, ఇప్పుడు ఎక్కడో సిటీలో ఉంటాయి కోచింగ్ సెంటర్లు, కానీ అప్పుడు ఏమైతే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లారు. తాను అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు ఏది కలెక్టరేట్లను కావచ్చు, మండల స్థాయి కావచ్చు, తాలూకా కోర్టులను కావచ్చు, కోచింగ్ సెంటర్లను కావచ్చు, ప్రతిదీ ప్రజల వద్దకు తెచ్చారు. ఇప్పుడు ప్రజలకు దూరం చేస్తారేమో అనిపిస్తుంది. అంటే లక్ష్మణ్ ఇన్ని కేసులు వాదించాడు అంటే ఈ 10 నెలల్లో ఎన్ని కేసులు రావచ్చు మీ దగ్గరికి? అంటే పార్టీ పరంగా నాకు తెలిసి ఒక 100 కేసుల వరకు మేము చేసాము. దాంట్లో ఎన్ని విజయవంతంగా అయిపోయినాయి? అంటే ఇప్పటివరకు మేము 99% ఇప్పుడు నాకు తెలిసి గౌతమ్ గౌడ్ అరెస్ట్ అయ్యాడు, క్రిషాంక్ అరెస్ట్ అయ్యాడు, కొణతం దిలీప్ గారిని అరెస్ట్ చేద్దామని చూశారు కానీ మేము అది చేయలేదు. మీరు కూడా అరెస్ట్ అయ్యారు, కానీ అరెస్ట్ కాకుండా కొంచెం దాదాపు ఒక 10-15 కేసులలో అరెస్ట్ చేస్తే ఇమీడియట్గా మేము సేమ్ డే రిమాండ్ రిజెక్ట్ చేయడమా, సేమ్ డే బెయిల్ 41 ఫాలో అవ్వమని బెయిల్ ఇప్పించడం జరిగింది. కొన్ని 3-4 కేసులు తప్ప 99% మాకు సక్సెస్ రేట్ ఉంది ఇప్పుడు లీగల్గా.